హాయ్ అండి, నమస్తే. టిఫిన్ చేసాం కదా, టిఫిన్ చెత్త అండి, తెచ్చి పారబోయాలి. ఈరోజైతే మా ఇంటి పని ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే లెటిన్ అదే ట్యాంకీ అంటారు కదా, లెటిన్ ట్యాంకీకి ఇదంతా ఇట్లా బండ్ల పోస్తున్నారు. ఈ బండ్లన్నీ తీసి దీని మీద వేసి కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ వేరే దగ్గర ఉందన్నమాట, అందువల్ల ఇవ్వలేదు. మొత్తం పని అయిపోయిన తర్వాత ఆ కనెక్షన్ ఇవ్వాలండి. గోడ అయితే ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా కొంచెం కూడా కట్టాలన్నమాట. ఇంతవరకు పిల్లర్స్ వేయించున్నాము, ఆ కొంచెం చూసుకొని కట్టాలని ఉన్నాం అనమాట. గోడ అయితే ఈ లెవెల్కి వచ్చింది అనమాట. చూడండి కొత్త గేట్లు ఎలా ఉన్నాయో మావి. అయితే కొత్త గేట్లు ఇంకా పెయింట్ కూడా వేయలేదన్నమాట. రేకులు అయితే వేయించేసాం కదా, చూడండి ఏ విధంగా ఉందో. గోడ అయితే చాలా వరకు మొత్తం అయిపోయిందిలేండి. ఆ ఒక్కరంతా హోల్ పెట్టున్నాం అనమాట. అది దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ ఒక పోర్షన్ వేసుకున్నామండి, చిన్న పోర్షన్ లాగా. టిఫిన్ సామాను అవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి రేకులు కూడా వేయించేస్తున్నామండి మొత్తం. చూడండి, ఇది ఏమన్నా సామాను ఉంటాయి కదా, వేస్ట్ సామాను అవన్నీ పెట్టుకునేదానికి ఒక చిన్న రూమ్ లాగా కట్టించుకున్నాము. ఇది కూడా బాత్రూమ్ చేయాలని ప్లాన్ వేసినాను, కానీ ఎందుకులే అన్ని బాత్రూమ్లు సరిపోద్ది అని చెప్పి దాన్ని అలాగే ఉంచేస్తాం అనమాట. ఒక తలుపు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఆ నుంచి ఇటు వస్తే ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో చూడండి ఏ విధంగా ఉందో. పాతగా గోడ మీద కదా కట్టింది, అద్దెతలు వేసిందనమాట. ఇంకా ఇదంతా బెడ్రూమ్. ఇది మొత్తం పని అయిపోయిన తర్వాత చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్తా ఉంటే నేను ఏం కూడా అర్థం కాదు మీకు. ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. చూడండి ఏం కనిపిస్తుంది రండి, చీకటిగా ఉంది కదా. ఇది బాత్రూమ్ అనమాట. చూపించాను కదండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం బయటకు వస్తే కొంచెం హాల్ ఉంటుంది. హాల్ ప్లేస్ ఉన్నాం కదా, ఇది కిచెను, చిన్న కిచెనేనండి, పెద్ద స్థలం అయితే లేదనమాట. ఇదంతా చేపించినాక చూపిస్తాను. ఏం కనిపించలేదు కదా, చీకటిగా ఉంది, అందువల్ల కనిపించలేదు అనమాట. చూడండి, ఇదంతా హాల్ వాడుకునేదానికి, నాకు టిఫిన్కి వాడుకునేదానికి ఈ రూమ్ చేపించుకున్నాను. తర్వాత ఇటు వస్తే ఇదైతే రెంట్కి ఇద్దామని అనుకుంటున్నాం అనమాట. ఎట్ట కుదరద్దో లేదో చూడాలి. ఇదైతే మళ్ళీ ఇంకో బాత్రూమ్ అనమాట. దీనికైతే ఓపెన్ బాత్రూమ్ అనమాట. చూడండి ఓపెన్. ఇదైతే ఇంకో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అట్లా, అట్లాగే ఒక బెడ్రూమ్. దీనికి ఈ పోర్షన్కి ఇది వంటిల్లు. మళ్ళీ అక్కడ ఎంత ప్లేస్ వచ్చిందో ఈ వంటిల్లుకి కూడా అంతే ప్లేస్ వచ్చింది. చూసారు కదా, అదేవిధంగా చీకటి పడిపోతుందండి, అందుకని బాగా కనిపించలేదు. చూడండి ఈ విధంగా అయితే ఇంతవరకు అయితే పని అయ్యింది. ఈ గోడ చూడండి, గోడ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూత పనులు ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా పూత పనుల వరకే ఉంది. ఇక్కడ ఎందుకు హోల్ పెట్టుకున్నామంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్లాట్లు వేసుకుంటున్నామండి. అంటే తిరుక్కొని రావాలంటే పొద్దున్నే టిఫిన్కి ఇబ్బంది అవద్ది, ప్లస్ అన్నిటికీ ఇబ్బంది అవ్వద్దు అని చెప్పి అన్ని పక్క ప్లాట్లో దొరుకున్నాం అనమాట. రాయ, ఇసుక, కంకరి అంతా. అందుకని ఇది మొత్తం పని అయిపోయిన దాకా ఈ హోల్ ఇట్టే ఉండిచ్చి, ఇది మొత్తం పని అయిపోద్ది కదా, అప్పుడు ఇంక మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఇది బుట్ చేస్తాం, అంటే గోడ కట్టేసుకుంటాము. అర్థమైంది కదా. అప్పుడు దాకా అయితే గోడ అయితే ఉండిస్తాం అనమాట. ఈ ఇల్లు వరకు ఇలా చేపియాలి. ఈ ఇల్లు వరకు ఇలా పూత పనులు అవన్నీ ఉన్నాయి. ఈ పనులు కానీ అయిపోతే తర్వాత మళ్ళీ ఇంకొక కిందిల్లు కూడా 2 ఇల్లు చేయించుకోవాలనుకుంటున్నాం అనమాట. మేము కిందకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. పైన అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు అయితే కిందే అయిపోయారు కదా, అంటే అసలు కనిపించలేదు అండి. పైన ఉంటుంటుంది, పిల్లలు అయితే కింద పైన ఉండే, మేము షాప్లో ఉండేదానికి పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి కిందకని షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాము. అది ఎలా వద్దో చూద్దాం ఫ్యూచర్లో. ఇదండి ప్రజెంట్ అయితే 2 లైట్లు వేసుకున్నాము. ఎందుకంటే రేకులు వేసాం కదా, ఫస్ట్ స్లాబ్ వేసినా రేకులు వేసినా మూత వేసినప్పుడు లైట్ వేయాలి కాబట్టి 2 లైట్లు వేయించున్నాను అంతే. ఇంకా కరెంటు పని, ప్లంబింగ్ పని, అంత పని అయితే అట్లాగే ఉంది. ఫస్ట్ గోడల వరకు అయి ఉన్నాయి, రేకుల వరకు అయి ఉన్నాయి అంతే. ఇదండి
మా ఇంటి పనులు ఇంతవరకు వచ్చున్నాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికి సగం పనులు అయినట్టున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదేంటి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.